హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. మనందరికి కూడా తెలుసు, కేంద్రంలో మూడోసారి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి అయితే రావడం జరిగింది. మళ్ళీ కూడా మూడోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికయ్యి జూన్ 9న ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. అదే రోజు మొదటి సంతకంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫైల్ మీద సంతకం అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 16 విడతలుగా జమ చేస్తూ అయితే వచ్చారు. ఇప్పుడు 17 విడత కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2000 రూపాయలను ఈసారి మూడోసారి అధికారంలో చేపట్టిన తర్వాత మొదటిసారి రైతుల అకౌంట్లో అయితే వేయనున్నారు. అది కూడా ఈ నెల అనగా జూన్ 18వ తేదీన వారణాసి నుండి మన పీఎం నరేంద్ర మోడీ గారు రైతుల అకౌంట్లో అయితే జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ 17వ విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఈకేవైసీని అయితే పూర్తి చేసి ఉండాలి. సో అలా చేసిన వారికే ఈసారి 17వ విడత సంబంధించి అమౌంట్ అయితే వారికి రైతుల అకౌంట్లో అయితే జమ కానున్నాయి. సో ఇందుకు సంబంధించి కేవైసీ ఏ విధంగా పూర్తి చేసుకోవాలో ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుండి మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ యొక్క కేవైసీని అయితే పూర్తి చేసుకోవచ్చు. అలానే మనకు వస్తున్న సమాచారం ప్రకారం మనకి ఎవరైతే రైతులు ఎలిజిబుల్ అయ్యండి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకున్నారో కొత్తగా, సో అటువంటి వారందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యి సో రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మీరు కూడా ఎలిజిబుల్ అయ్యండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు దగ్గరలోని సిఎస్సి సెంటర్ ద్వారా కానీ లేదంటే మీ యొక్క ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో పిఎం కిసాన్, సో వెబ్సైట్ ద్వారా మనమే కూడా చేసుకోవచ్చు. సో చేసుకున్నాక మనం ఈకేవీసీ అయితే కంపల్సరీగా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో అలా చేసిన వారికి అమౌంట్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. ఇదండి పిఎం కిసాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.